హలో అందరికీ, ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో మీకు ఈరోజు చూపిస్తాను. ఏంటంటే వారాహి నవరాత్రులు నడుస్తున్నాయి కదండి, దానివల్ల తెల్లవారుజామునే పూజ అయిపోయింది. ఇంక 7కి నా రొటీన్ అనేది మొదలుపెట్టాను. ముందుగా అయితే నేను ఎసరైతే పెట్టానండి. అన్నం వారుస్తాకి నేనైతే కుక్కర్లో ఎప్పుడు పెట్టను. అన్నం అనేది ఇలాగే వారుస్తాను. నేను గుండుగులో పెట్టి బియ్యం వేసి అన్నం వారుస్తాను. తర్వాత ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ వేస్తున్నాను. ఇడ్లీ అయితేనే మనకి ఈజీగా అయిపోతుంది కదండి పిండి ఉన్నప్పుడు. అందుకని ఈరోజు బ్రేక్ఫాస్ట్ కింద ఇడ్లీ వేస్తున్నాను. మా పిల్లలకి ఇడ్లీ అన్నా కూడా చాలా ఇష్టం. అందుకని ఈరోజు ఇడ్లీ వేస్తున్నాను. ఇడ్లీలోకి అయితే నేను శనగపిండి చట్నీ చేయాలనుకుంటున్నాను. ఇంకోటి వారాహి నవరాత్రులు కదండి. వారాహి నవరాత్రులు ఏంటంటే ఉల్లి వెల్లుల్లి మేము తిను, అందువల్ల ఉల్లి వెల్లుల్లిని శనగపిండి చట్నీ ఈరోజు చేస్తాను నేను. ఇడ్లీది అయితే పెట్టేశానండి. మా ఇడ్లీ పాత్ర కొంచెం బాగాలేదు, అందుకని ఏంటంటే ముందు వాటర్ మరిగిన తర్వాత ఇది పెట్టి సిమ్లో పెట్టేస్తాను. తర్వాత ఇంకో శనగపిండి చట్నీ అయితే రెడీ అయిపోయిందండి, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. దీంట్లోని ఉల్లిపాయ కానీ వేయలేదండి, కేవలం ఉల్లిపాయ లేని శనగపిండి చట్నీ. దీంట్లో మాత్రం మనం ఒక పక్క అయిపోయింది, ఒక పక్క తీసేసుకున్నాం. దీంట్లో నిమ్మకాయ పిండికి తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తర్వాత ఆ ప్యాన్నే ముందు కడిగేసుకున్నామండి. మన గిన్నెలు మనమే తోముకోవాలి కదా, దాని గురించి ఏంటంటే నేను చాలా ఒబ్బుడుగా గిన్నెలు వాడతాను. ఆ శనగపిండి చట్నీ చేసిన దాంట్లోనే మళ్ళీ పిల్లలకి క్యారజీ పెట్టాలి కదా, దాని గురించి క్యారెట్ వేపుడు చేస్తున్నాను. ఈలోగా మా పిల్లలకి టిఫిన్ పెట్టి ఇచ్చేసాను. టిఫిను ఇడ్లీని శనగపిండి చట్నీ అయితే మా పిల్లలకి తినిపించాల్సిన పని ఉండదండి, వాళ్ళే తినేస్తారు. ఒక పక్కన అయితే క్యారెట్ ఫ్రై రెడీ అవుతుంది. క్యారెట్ అన్నీ వేసేసి సిమ్లో పెట్టేసి ఉంచేసాను. ఒక పక్కన అయితే వీళ్ళకి టిఫిన్ కూడా అయిపోతుంది. ఇంకా వంట అయితే ఫినిష్ అయిపోయిందండి. వంట అయితే కాదు, మా పిల్లల వరకు ఫినిష్ అయ్యింది. మా పిల్లలకి ఇప్పుడు క్యారేజీ పెడుతున్నాను. మా పాపకైతే క్యారేజీ కలిపి పెట్టాలి, మా బాబు అయితే సపరేట్గా పట్టుకెళ్తాడు. కర్రీ ఒక దాంట్లో, పెరుగు ఒక దాంట్లో. మా పాప అయితే కలిపే పెట్టేయమంటుంది, అందుకని మా పాపకి కలిపి పెట్టేస్తున్నాను. కొద్దిగా మిగిలింది క్యారెట్ రైస్, దాంట్లోనే పెరిగేస్తే మా ప్లెయిన్ కర్డ్ రైస్ తిందండి మా పాప. కొంచెం అందుకే కూరలోని కలిపేసి పెడతాను. మా పాప క్యారేజ్ రెడీ అయిపోయింది. మా బాబుకి కూడా క్యారేజీ సర్దేశాను. ఇంకా వాటర్ బాటిల్స్ ఒకటే పెట్టాలి. ఇంకా వాళ్ళైతే స్కూల్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు మా వంట, నేనైతే ఉల్లి వెల్లుల్లి లేకుండా ఉంటే శనగపప్పుని కొబ్బరికాయ ఫ్రై చేయాలనుకుంటున్నాను. ఆ శనగపప్పు ఉడికిపోయిన తర్వాత వాటర్ అంతా పక్కకు తీసేసాను. మనం దాంట్లోనే పోపు వేసుకుని నిమ్మకాయ పిండుకుంటే చారు రెడీ అయిపోతుందండి, చాలా హెల్దీ కూడా. ఆ వాటర్ అయితే నేను ఎప్పుడు పారిపోయాను, ఎప్పుడు కూడా నేను ఇలాగే రసం పెట్టేస్తాను శనగపప్పు వాటర్ తోటి. దీంట్లో నిమ్మకాయ పిండుకుంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. తర్వాత ఈ చారు కూడా పక్కకు తీసేసి ఇంకా ఆ బాండిలోనే శనగపప్పు కొబ్బరికాయ ఫ్రై చేసేస్తాను. ఇది ఇంచుమించు అందరికీ తెలుసండి. శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి బాగా ఫ్రై అయిన తర్వాత ఈ శనగపప్పు వేసేసుకోవాలి. శనగపప్పు వేసేసిన తర్వాత దాంట్లో మనకు పసుపు, తగినంత ఉప్పు వేసుకుని ఒక 5 నిమిషాలు ఫ్రై అవనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఏం చేయాలంటే కొబ్బరికాయ ఉంటుంది కదా, కొబ్బరికాయ తురుము వేసుకోవాలి. కొబ్బరికాయ తురుము వేసుకుని ఇప్పుడైతే హైలో మాత్రం ఉంచకూడదండి, ఎట్టి పరిస్థితుల్లో సిమ్లోనే పెట్టుకుని ఈ మొత్తం ఫ్రై అయినివ్వాలి. హైలో పెట్టడం వల్ల కొబ్బరికాయ అనేది మాడిపోతుంది, సిమ్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకి ఈవెన్గా కూడా ఫ్రై అవుతుంది. ఇంకోండి చూసారు కదా, చాలా టేస్టీగా ఉంటుందండి ఫ్రై అయితే. ఉల్లి వెల్లుల్లి లేని కూరలు కదండి, ఇలాగే ఉంటాయి. ఇంకైతే పొద్దుటే రైస్ వండేసాను. ఇంకోండి ఇప్పుడు చేసిన కొబ్బరికాయ శనగపప్పు ఫ్రై చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్. మనం దేంట్లోనే తినచ్చు, రైస్లో అయితే చాలా బాగుంటుంది. ఇంకా పెట్టిన రసం అండి, దాంట్లో నిమ్మకాయ పిండాలి. పొద్దుటాల క్యారేజీ పెట్టగా మిగిలిన క్యారెట్ ఫ్రై. ఇది ఈరోజు మా లంచ్. దయచేసి వ్లాగ్ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.